This video brought to you by Exams A to Z, empowering through education. Welcome to Exams A to Z. This is Chandra Morley, and this video is a part of APPSC Group 1 Mains Target Mains Program 2020. And from the last 6 months, we are regularly posting 2 questions and according to syllabus. And today's questions is from AP Infrastructure. Economy, it is a part of economy, AP infrastructure, that is. And let us see the first question. Explain the salient features of Andhra Pradesh renewable energy export policy 2020. This is very recently updated or released by the AP government, which is very important in the renewable energy sector. Andhra Pradesh renewable energy export policy 2020. Andhra Pradesh పునరుత్పాదక శక్తి ఎగుమతి విధానం 2020 యొక్క ముఖ్య లక్షణాలను వివరించండి. సో ఏపీ పాలసీస్, నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. వాటన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేసుకుని మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దోస్ దట్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు, సేలియంట్ ఫీచర్స్ అంటే ఈ క్వశ్చన్లో మనం రాయాల్సింది ఏంటంటే లిస్ట్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది మనం రాయాలి. సో అందులో నేను సమ్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను, అండ్ యూ ప్లీజ్ వర్క్అవుట్ అండ్ రైట్ ద అదర్ లిస్ట్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్. సో నెంబర్ 1 ఈజ్ పాలసీ ఫీచర్స్. రిగార్డింగ్ ద పాలసీ ఫీచర్స్ ఆఫ్ ఏపీ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020. సో ఇందులో ఏంటంటే టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ డిజైన్ దిస్ పాలసీ ఈజ్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద స్టేట్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీ ఏరియాలో, విండ్ ఎనర్జీ, అండ్ నాట్ ఓన్లీ దాట్స్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇదేంటంటే బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీ అనమాట. ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ పాలసీ, దిస్ ఈస్ ద ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ కెన్ బి ఎక్స్పోర్టెడ్ ఫర్ ద అదర్ స్టేట్స్ without the discoms also. So energy directly can be exported to the other states. So this is a great advantage. అంటే ఎక్కడైతే పవర్ డిమాండ్ ఉందో ఆ స్టేట్స్కి ఈ ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, ఒక నోడల్ ఏజెన్సీని మనం క్రియేట్ చేస్తున్నాము, దట్ ఈస్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్. ఒక న్యూ పాలసీని మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ను ఈ ప్రాజెక్ట్స్ని మనం అసైన్ చేస్తున్నాం అనమాట. సో ఎవరైతే ముందు వచ్చి సో ఏరియాలో మేము ప్రాజెక్ట్ పెడతాము, లేకపోతే ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో అక్కడ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటామని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ముందు ఈ ప్రాజెక్ట్స్ని అవార్డ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో నాట్ ఓన్లీ దట్, ఈ డెవలపర్స్ చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ పాలసీ మాత్రమే కాకుండా, ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే కాకుండా, దే మస్ట్ ఆల్సో వర్క్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆల్సో. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా వీళ్ళు వర్క్ చేయాలి. అంటే దే బోత్, అంటే ప్రాజెక్ట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని అలా కాకుండా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా పెట్టారనుకో, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఆ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, ఆర్ ఆ ఏరియాలో ఉన్న పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వన్ సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పాలసీ. దానివల్ల యూజ్ ఏంటి, వై, బికాస్ వీఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ దిస్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ద చైనా మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కాబట్టి దట్ హ్యూజ్ డిపెండెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనం బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. దెర్ ఆర్ మెనీ డెఫిషియన్సీస్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో ఈ డెఫిషియన్సీస్ అన్ని గ్యాప్ ఫిల్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ విత్ ఇన్ ద ఇండియా, విత్ ఇన్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్ చేయాలి. దిస్ ఈజ్ వన్ సచ్ fantastic feature of this policy. సో ఇది మాత్రం కాకుండా యూ కెన్ రైట్ సమ్ నియర్లీ ఒక 10 to 15 ఫీచర్స్ మీరు హైలైట్ చేసి ఈ ఫీచర్స్ మొత్తం రాస్తే ఇట్ విల్ బీ ఏ కంప్లీట్ ఆన్సర్. అండ్ లెట్ us go for the next question. So, other question, discuss the scope of industrial development in the Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను చర్చించండి. ఎస్, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్
Why? Because from the beginning, Andhra Pradesh itself is one of the better performing state. Before Telangana మనకి విడిపోక ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్. ఈవెన్ ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ ఆర్ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఫైనాన్షియల్లీ. సో అయితే ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇండస్ట్రియల్ హబ్గా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ క్వశ్చన్ హైలైట్ చేస్తున్నారు. సో అయితే మనము ఆ పాయింట్స్ అన్నింటినీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో అందులో నెంబర్ 1 ఏంటి? సో వీ హ్యావ్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 24/7 పవర్ సప్లై ఉంది. పవర్ డెఫిషియన్సీ లేదు. ఆల్వేస్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే పవర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. వితౌట్ పవర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనము బైఫర్కేషన్ గొడవ జరిగేటప్పుడు మనం చూసాం నెంబర్ ఆఫ్ ప్రొటెస్ట్, పవర్ హాలిడేస్, ఇవన్నీ మనం చూసాం. అంటే పవర్ లేకపోతే ఇండస్ట్రీస్ కెనాట్ రన్, దట్ వి నో. సో వీ హ్యావ్ 24/7 పవర్ సప్లై అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రోగ్రెసివ్ లేబర్ లాస్ విచ్ ఆర్ అడ్వాంటేజెస్ ఫర్ బోత్ ద ఇండస్ట్రీ అండ్ లేబర్. So this is one such important and better human resources. Most of the Andhra Pradesh is educated. So educated కాబట్టి that will be helpful. అంటే మనకి abundant labor ఉంది and abundant human resources ఉన్నాయి. So that is the reason. And not only that, we have effective law and order situation. మన రాష్ట్రంలో కొన్ని నార్త్ స్టేట్స్ లాగా ఎక్కువ గొడవలు కానీ అల్లర్లు కానీ ఇటువంటి మనం ఏం చూడట్లేదు. ఆర్ ఇన్సర్జెన్సీ లేదు. అండ్ మావోయిస్ట్ అక్కడెక్కడ మనం మావోయిస్ట్ చూస్తాము, దట్ ఈస్ ఆల్సో రెడ్యూస్డ్ డ్రాస్టికల్లీ. సో వీ హ్యావ్ ఎఫెక్టివ్ లా అండ్ ఆర్డర్. దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అండ్ ఇట్ విల్ బి ఏపీ ఈజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద ఇండస్ట్రీస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్రొవైడెడ్. ఎవరన్నా మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు ఒక ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ పెడతామనంటే వీఆర్ వెల్కమింగ్ దెమ్, వీఆర్ ప్రొవైడింగ్ రెడ్ కార్పెట్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ గివింగ్ బెటర్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా మనం ఇస్తున్నాము. నాట్ ఓన్లీ దాట్, కండ్యూసివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడ్ 1 and 2 ఇన్ ఆర్ స్టూడ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆల్సో. సో సింగిల్ విండో క్లియరెన్స్ అవ్వచ్చు, ఇమీడియట్గా పర్మిషన్స్ ఇవ్వడం అవ్వచ్చు అండ్ మెనీ అదర్ ఏరియాస్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బెటర్ కండ్యూసివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో we are ranked better when compared to the other states. Not only that, we have robust infrastructure, our road infrastructure, rail infrastructure ఉంది and we have port infrastructure also and we have large coastline. This is one such advantage. Goods movement from one place to another place easy అవుతుంది ఈ కోస్ట్ లైన్ ఉంటే. సో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, we are building number of ports and we have abundant land for the industrial use and we are creating a land bank also, or we have better land whenever the industry comes, మనం వాళ్ళకి ల్యాండ్ సప్లై చేస్తున్నాము. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి, నెగ్లిజిబుల్ ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? అవర్ పేస్ మస్ట్ ఇంక్రీజ్. ఫైనల్ కంక్లూషన్లో మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనకు అవకాశాలు ఉన్నాయి, ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని రాస్తూ ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయాలంటే ఎస్, వీ హ్యావ్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్ బట్ వీ నీడ్ టు పేస్ అప్, వీ నీడ్ టు రన్ ఫాస్ట్ టు బీ బెటర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. నెంబర్ 1 అవ్వాలి అని అంటే వీ నీడ్ టు డూ సమ్ మోర్ బెటర్. అవకాశాలని ఫాస్ట్గా అందిపుచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, ఇంకా ఎక్కువ వెసులుబాట్లు ఇవ్వాలి. సో ఇవన్నీ మనము ఈ క్వశ్చన్లో మనం రాస్తాం. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసి యూ కెన్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డిస్క్రిప్షన్లో మీరు రాయండి అండ్ కామెంట్ సెక్షన్ ఇన్ ద మేము లింక్ ఇస్తాం కింద, ఆ వెబ్సైట్ లింక్లో కూడా కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఈ ఆన్సర్స్ ప్రజెంట్ చేయండి ఫర్ ద రివ్యూస్. నాట్ ఓన్లీ దట్, వీటికి మేము సొల్యూషన్స్ ఇన్ ద యాప్ మేము ఇవ్వబోతున్నాము అండ్ త్వరలోనే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఆల్సో. వీ విల్ రైట్ మోడల్ ఆన్సర్స్ ఫర్ దీస్ థింగ్స్. దే విల్ బీ పర్ఫెక్ట్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇది మాత్రమే కాక యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ అవర్ ప్లే స్టోర్, ఫ్రమ్ ద ప్లే స్టోర్, Exams A to Z యాప్, అది which is very helpful and we are working really hard for the group 1 students
who are about to write mains exam. And not only that, we have number of materials for APPSC group 1 materials. That is APPSC group 1 కి సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగులో 100 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్లో 100 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ నెంబర్ ఆఫ్ ఎస్సేస్ ఉన్నాయి విచ్ యూ కెన్ సీ అండ్ డౌన్లోడ్ ఇన్ అవర్ from our app. So all these are helpful for you. You can share our app and you can share the video with your friends, which is very helpful, and no one are doing in such a way. So we are doing our best, and ask us what you want more and what you want better. Thank you very much. Like, share and subscribe. Thank you.